ఫోటోస్ అయిపోయింది, అందరూ ఇక్కడ వచ్చి పెట్టుకోండి. చాలా మాత్రం కస్టమర్స్కు అవేర్నెస్ ఉండకపోవచ్చు, అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి మీ అందరినీ దయచేసి రిక్వెస్ట్ చేయడం ఏమంటే, కస్టమర్స్కి అక్కడ వెళ్ళినప్పుడు మీరు గ్రూప్ చేసి అక్కడ అందరినీ పిలిపించి ఏ విధంగా మీరు స్టవ్ వెలిగిస్తే, తర్వాత వంట చేసేటప్పుడు ఏ విధంగా మీరు పద్ధతులను ఫాలో అయితే ఈ తీసుకొని ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఐ రిక్వెస్ట్ అవర్ సిఆర్ఎం సార్. డిస్కస్ చేసుకున్నాము ఈ సైకిల్తో యొక్క ఇంపార్టెన్స్ ఏమని చెప్పి. అందరినీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇతర ప్రజానీకం కూడా ఈ యొక్క ఆయిల్ డ్రైవింగ్ చేసేటప్పుడు సరే అక్కడ నివసించడానికి కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి సిచ్యుయేషన్స్ మన ఏరియా we shall be continuously striving to control our activities so that supplies of these scarce resources last long progress of our country. We will shoulder the responsibility of a good citizen to create awareness among so as to build a new and healthy India for our future generations by ensuring దయచేసి అందరూ కూడా ఇప్పుడు సైకిల్ ర్యాలీ స్టార్ట్ అవుతాయి. మీ సైకిల్ దగ్గర అరవింద్ నగర్ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి అరవింద్ నగర్ నుంచి మనం విద్యుత్ నగర్ సర్కిల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ముఖ్య ఉద్దేశం ఏమంటే, సాక్ష్యం 2026 ప్రతి సంవత్సరం కూడా దేశంలోని మొత్తం వివిధ పట్టణాల్లో, తర్వాత చిన్న చిన్న టౌన్లో కూడా మన ఈ ప్రోగ్రాంలు అనేది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం కింద పనిచేసే ఆయిల్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ ఎవరి ఏరియా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాక్థాన్లని, తర్వాత సైక్లోథాన్లని, ఈ విధంగా ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క రకంగా చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ అనంతపురం పట్టణంలో ఈ సంవత్సరము సైక్లోథాన్ కండక్ట్ చేస్తున్నాము. దీని యొక్క సాక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనము ఈ ఆయిల్ అండ్ గ్యాస్ను కన్జర్వ్ చేసి, అంటే వాటిని పొదుపు చేసి వివిధ రకాలైన మనం వాహనాలు ఉపయోగిస్తూ ఉంటాము. అదేవిధంగా డొమెస్టిక్లో అంటే మనము ఇంటి అవసరాల కోసము, తర్వాత కమర్షియల్ వ్యాపార అవసరాల కోసం గ్యాస్ను ఉపయోగిస్తూ ఉంటాము. అటువంటిప్పుడు మనము కొద్దిగా ఈ కస్టమర్స్కు తెలియజేయడం ఏమంటే, మీరు ఎప్పుడైతే ఈ గ్యాస్ను ఉపయోగించుకుని ఉంటారో అప్పుడు రెగ్యులేటర్ను ఆఫ్ చేయడము, తర్వాత ఏమైనా స్మెల్ గిల్లు వస్తే ఆ ఏరియాలో ఎటువంటి అప్లయన్సెస్ను ఉపయోగించకుండా డోర్లన్నీ ఓపెన్ చేసేసి గాలి బయట బయటలుగా చేయడము, తర్వాత మీరు గ్యాస్ను యూజ్ చేసేటప్పుడు అక్కడే ఉండి వంట చేస్తే వీటి యొక్క వినియోగము బాగుంటుంది. అదేవిధంగా ఎటువంటి యాక్సిడెంట్లు కూడా జరగకుండా ఉంటాయి. అదేవిధంగా మీరు
మీ పిల్లలకు కానీ లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు తెలుసుకొని వీటి యొక్క వినియోగం తెలుసుకొని వాటిని మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడము. మనం వెహికల్స్ను ఉపయోగించేటప్పుడు వాటిని టైం టు టైం మనం సర్వీసింగ్ చేసుకోవడము. తర్వాత ఇక్కడ ట్రాఫిక్లో ఉంటాము, ట్రాఫిక్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ దగ్గర మోర్ దాన్ 15 సెకండ్స్ ఎక్కడైతే మనకు సిగ్నల్స్ దగ్గర తెలుస్తుంది, అక్కడ మోర్ దాన్ 15 సెకండ్స్ ఎక్కడైతే మనం ఆపాలనుకుంటామో అక్కడ ఇంజిన్ ఆఫ్ చేసుకోవడము. ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనము ఫాలో అయితే మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. మనం సేవ్ చేస్తే దాన్ని మనం ప్రొడ్యూస్ చేసిన దాంతో ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని మిగతా వాళ్ళకు కూడా తెలియజేసింది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. Good morning all. Actually, under Saksham 2026, we are celebrating Cyclothon. This program is being conducted by Petroleum Conservation Research Association that was established in the year 1978, and it is working under Ministry of Petroleum and Natural Gas. The theme for this year's Saksham is Conserve Oil and Gas and Go Green. You all know that 85 to 86% of our consumption that we export from other countries, and we have indigenous product of around 15%. So our main aim is to optimize, and our main aim is to save fuel and all, like cooking food in a pressure cooker, eating together, switching off the engine on a traffic light. So all these activities, day-to-day activities, we have to take care so that we can save fuel and all. So this is a brief about Saksham 2026. We do different type of activities: cyclothon, marathon, painting, safety meetings and all. And we are through these activities we are making the people aware that how to conserve fuel, how to save fuel for a better future. So thank you. So what are the steps you are providing to consumers? I mean, to save this. We are for the domestic consumers, we are conducting regular safety clinics, and we teach them that you have to cook food in a pressure cooker. You all just have your food together so that fuel can be saved. This type of small activities we teach them. Yeah, thank you.